తెలంగాణ భూములు అమ్ముకున్న డబ్బులు, తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సతాయించి కలెక్ట్ చేసిన డబ్బులు, కాంట్రాక్ట్లు ఇచ్చి సంపాదించిన డబ్బులు ఇవన్నీ రేపు బెంగాల్ ఎన్నికలకు పోతాయి, కేరళ ఎన్నికలకు పోతాయి, తమిళనాడు ఎన్నికలకు పోతాయి. చివరికి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న వారికి పేదవానికి ఉండే భూమి రాదు. ఈ రాష్ట్రంలో చదువుకున్న పిల్లగానికి ఫీ రియంబర్స్మెంట్ రాదు. ఈ రాష్ట్రంలో ట్రీట్మెంట్ పొందుతున్న పేషెంట్కు పైసలు రావు, రోగికి పైసలు రావు. కానీ ఒక గిది జరుగుతుంది. ఇవాళ సంపద అంతా కూడా తరలిపోతూ ఉంది. ప్రజలు దీని మీద ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. తెలంగాణ ప్రజానీకం గంపడి ఆశలతో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నది. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ అధికారం లేదు కదా, మార్పు వచ్చిందేమో అని చెప్పి భ్రమపడి వాళ్ళని అధికారం తీసుకొచ్చి పెడితే శాసనసభ 40-45 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఫిబ్రవరి 15 మొదలు పెడితే మార్చి 31వ తారీఖు వరకు శాసనసభ సమావేశాలు జరిగేటువంటి సాంప్రదాయం ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈ చట్టసభలేంది, శాసనసభలేంది, ప్రతిపక్షమేంది, మాకు తెలివందేంది, మాకే అన్నీ తెలుసు అనేటువంటి పద్ధతుల్లో 16వ తారీఖున మొదలుపెట్టి 31వ తారీఖు ముగించింది. దీంట్లో వ్యక్తిగతమైన దూషణలు తప్ప వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల గురించి కానీ, గ్యారంటీలను అమలు చేస్తున్న తీరు కానీ ఎక్కడ కూడా చర్చకు రాలే. బాధ అనిపించే అంశం ఏంటంటే, ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. గత ప్రభుత్వం అయినా మంచి స్కీములు ప్రవేశపెడితే వాటి కొనసాగించుకుంటాం. తుగులకు పథకాలు పెడితే, ప్రజా వ్యతిరేకమైన పెడితే తీసేసుకుంటాం. ఇక్కడ ఆనాడు రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పిల్లల కోసం, పేద పిల్లలు కార్పొరేట్ కాలేజీలో చదవలేకపోతున్నారు. విద్య ఒకనాడు ఉస్మానియా, జేఎన్టీయు, ఆర్ఈసీ లాంటి కాలేజీలకే పరిమితమైంది. కానీ ప్రైవేట్లో వందల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి. కాబట్టి ఆ కాలేజీలలో కూడా పేద విద్యార్థులు చదవాలంటే కాన్సెప్ట్తో ఫీ రియంబర్స్మెంట్ పథకం తెచ్చింది. ఇది ఏమైనా దీన్ని అమలు చేసి తీరుతాం. వాళ్ళు కూడా గొప్పగా చదువుకోవాలి, అమెరికాకు పోవాలి, యూరోప్ పోవాలి, పెద్ద నౌకర్లు చేయాలనేటువంటి భావనతో చేశారు. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం 2023 కన్నా ముందు 2 సంవత్సరాల కాలం పాటు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పేద పిల్లల కళలో మట్టి కొట్టింది. వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చిండు. ఆ హామీలలో ఒక హామీ విద్యార్థి పాలసీ. తక్షణమే ఫీ రియంబర్స్మెంట్ చేస్తాం,